చక్కనింటి పాట పాడినంటి పిల్లలిద్దరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయానికి నీ మాటలు వినటానికి మా జీవితాలను మా మనసులను సరిచేసుకోవటానికి ఈ మంచి మాటల ద్వారా ఈ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మేము ఎంతగానో రుణస్థలమైంది వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినాన్ని ఈ క్షణంలో ఈ గడియలో వింటున్న వాస్తవాలు వినిచున్న ప్రతి ఒక్కరూ విని గ్రహించుకొని గైకొనేటువంటి వారిగా స్థిరపరచండి. వాక్యాన్ని విని మర్చివారు కాక ఇన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారిగా నీ పిల్లలందరూ ఉండాలని ఇక్కడ నీ మనస్సులో ఉన్న మాటలు ప్రకటిస్తున్న వాస్తవాలు ఎంతమంది స్వీకరిస్తున్నారు, ఎంతమంది స్వీకరించాలనే ఆలోచనతో ఉన్నారు, వారందరినీ మరింతగా నీ కృపలో బలపరచండి. నీ వాక్యమందు ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠింపచేసి స్థిరపరచండి.
మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన విలువైనటువంటి మాటలు పరలోకం నుండి పంపించిన దివ్య వాక్యములను మనం ఈ క్షణాన్ని వినిచున్న వాస్తవాలు విని ప్రతి ఒక్కరూ గ్రహించండి. వాక్యం మీద కట్టబడాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా వినాలని మీకు మనవి చేస్తుంది. ఎందుకంటే అంతం వరకు మిమ్మల్ని నన్ను నిలబెట్టేది వాక్యం మాత్రమే. మనుషుల మాటలు, మనుషుల మెప్పులు, మనుషుల ఆలోచనలు మనిషిని అంతం వరకు స్టాండర్డ్గా నిలబెట్టం. అంచేత మీరందరూ వాక్యమందు శక్తివంతులు కావాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన కనుక వాక్యం వలన ప్రతి ఒక్కరూ శక్తిమంతులు అయితే మీరు దుష్టుని ఎదిరించటానికి, శరీరాశలను జయించటానికి, మనసును సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర బ్యాలెన్స్ డబ్బు ఉంటే ఎలా పరిస్థితులు, సమస్యలు కాస్త ఎదుర్కోగలమో, భూ సంబంధమైన వాటిని డబ్బు వలన కొన్ని అవసరతలు, అలాగే డబ్బు కంటే విలువైనది, అమూల్యమైనది వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే ఎన్నో పరిస్థితులను ఎదుర్కోగలరు. కాబట్టి ఇక్కడ ఎవరైనా బలహీనులుగా వాక్యాన్ని విని మర్చిపోయేవారైతే అపవాది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎన్న వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యం మీదే నిలబడాలి, వాక్యమే కావాలి అనే పట్టుదల మీలో ఉండాలి. లేకపోతే ఎవరు మిమ్మల్ని ఆదుకోలేరు. ఏ క్షణానైనా మరలా నేను బలపరిచేది వాక్యమే. పేతురు గారు తిరిగి బలపడింది యేసుక్రీస్తు మాటల వలన, ఆయన బోధించిన బోధల వలన బలపడ్డాడే కానీ ఆయన శరీర సంబంధమైన బలహీనుడే. అయితే ఆయనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు ఏం చేయాలి, వాళ్ళు కూడా బలపరుచుకో అన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం బలపడాలంటే వాక్యం, స్థిరపడాలంటే వాక్యం, ఆ విలువైన వాక్యం మనలో ఉండాలి. మనలో ఉండాలంటే బోధించబడాలి. బోధించబడుతుందంటే బోధించబడుతుంది. కానీ మీరు ఎవరైనా వినటి మటుకు విని గ్రహించినట్టు వారైతే రాతి నేల మీద పడిన విత్తనాన్ని పోలి ఉంటారు, మొండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలి ఉంటారు. లోక సంబంధమైన విచారాలు ఉంటాయి. అందుకని పరిచర్యలో వాక్యం ప్రకటించబడుతుంది, వాస్తవాలు ప్రకటించబడుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఎంతవరకు నమ్ముతున్నాను? మీరు అమాయకులు కాదా అని చెప్పి, దైవ జ్ఞానం తెలియనంటి వారని చెప్పి మాయ మాటల చేత మోసగించటం లేదు, మాయ చెప్పటం లేదు. శరీర సంబంధమైన కోరికలకు ప్రేరణిచ్చే బోధన చేయటం లేదు. దేవుని వాక్యమే. ఎందుకంటే వాక్యం వల్లనే మనిషి శక్తివంతుడు కావాలి. వాక్యం వలన పరిస్థితులను ఎదుర్కోగలరు. వాక్యం లేని వారు ఎదుర్కోలేరు, బలహీనులు అవుతారు. వాక్యం లేని వారిని అపవాది తప్పనిసరిగా ఏం చేస్తుంది, మింగేస్తుంది తప్పనిసరి. వాక్యం లేనివారు
వాక్యమందు పట్టు లేని వారిని, వెను తిరిగి లోకం వైపు చూసేవారిని అపవాది తప్పనిసరిగా ఏం చేస్తుంది? జ్ఞానం వేస్తుంది. సంఘాల్లో ఉన్న పరిస్థితి, ఇలా చాలామంది ఆత్మ సంబంధమైన స్థితికి ప్రత్యేకత ఇవ్వలేదు కాబట్టి, శరీర సంబంధాలుగానే ఉన్నారు కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే వాడి గ్యాలం నీ దగ్గరే వేస్తుంది. ఏం చేద్దంటే ఆ గ్యాలానికి ఎవరైనా తప్పనిసరిగా పడిపోవలసిందే, మృంగవలసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అపవాది దుష్టుడి యొక్క వలలో నుండి తప్పించబడటానికి దేవుడిచ్చిన అమూల్యమైన వాక్య భాగాన్ని ప్రతి ఒక్కరు మీ మనసులో ఉంచుకోవాలి. గత వారాలలో రక్తాపరాధం నిమిత్తం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అపరాధం, అపరాధిని నేను యేసయ్య కాదు, రక్తాపరాధం. ఏ అపరాధం? రక్తాపరాధం. అపరాధాలు అంటే మనం చేసిన పాపాలు, నేరాలు, అవి అపరాధాలు అనుకుంటే ఇది రక్తాపరాధం. ఎదుటి మనిషిని హతమార్చటం, ఎదుటి మనిషిని చంపటం. నేనేమి ఎవరిని చంపలేదండి. ఒకవేళ దావీదు చంపుతూ ఉండొచ్చు, లేకపోతే మోషే గారు చంపి ఉండొచ్చు, కయ్యాన్ని చంపాడని బైబిల్లో రాయించాడు. చాలా మందిని చంపారు. మేము ఎవరిని చంపలేదండి, మేము రక్తాపరాధులం కాదండి అని మీరు నేను అనుకోవచ్చు. కానీ బైబిలు ఒకే ఒక ఆయన విషయంలో అందరూ కూడా రక్తాపరాధులుగా, క్రైస్తవులను కూడా, క్రీస్తును నమ్మేమనుకున్నటువంటి వారిని కూడా రక్తాపరాధుల లిస్టులో తోచేస్తున్నట్టుగా బైబిల్ తెలియచేస్తుంది. అప్పుడప్పుడు అంటుంటారు, నేను ఎవరిని ఏం చేయలేను అంటే, నువ్వు ఎవరిని ఏం చేయి కానీ తడిగుడ్డతో గొంతు కోచేస్తావు. ఏ గుడ్డతో? చూసారండి, తడిగుడ్లే కదా, ఏముందనుకో. అంటే వాడి గుణం ఎలాంటిదో అని చెప్పటానికి, వాడి స్వభావం ఎలాంటిదో చెప్పటానికి లోకం ఉపయోగించిన సామెత ఇది. చెప్పండి, అలాగే ఉంటారు, మెత్తగా ఉంటారు, నమ్మేమంటారు, విశ్వాసులు అంటారు, ప్రజలు అంటారు, వందనాలు అంటారు, బాగానే ఉంటారు. కానీ హత్యలు చేస్తూ ఉంటారు. మేధావులు అలాగే ఉంటారు, కత్తెర బట్టలు వేసుకుంటారు, బాగుంటారు, వాళ్ళకి వీళ్ళకి రూపాయి పాపాయి సాయం చేస్తారు. మీకు అది చేస్తాంలే, ఇది చేస్తాంలే అంటారు. వెనక నుంచి ఏం చేస్తుంటారు? మంటలు చేస్తూ వస్తుంటారు. అది అపవాది కళ్ళకు కట్టినట్లు సినిమాలు, పిక్చర్ల ద్వారా చూపిస్తున్నారు. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒక రకంగా పిక్చర్గా చూపిస్తుంది. బైబిలు మన అంతరాత్మకు, ఆత్మకు అందే విధంగా బైబిల్ బోధిస్తుంది. దాని అంతట వెనక ఉన్నది దుష్టుడు అని. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏమన్నా ఒకరిని లేపేయడానికి వచ్చినట్టున్నాం. రాని వచ్చి అలా ఇక్కడికి వస్తారు, ఏం పెట్టకండి, ప్రార్థన ఇదాకా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును, దేవుని దివ్య వాక్యము, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తిక ప్రభావమును. ఎంత చక్కగా రాస్తున్నాడు. ఈ పదాలు వెనక ఎంతో జ్ఞానం దాగి ఉంది.
శ్రద్ధగా వినాలి. మన ఆత్మకు మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలని దేవుడు ఇలాంటి శక్తివంతమైనటువంటి మాటలు ఆత్మ ప్రేరణతో మహనీయులైన పౌలు గారు ద్వారా ఈ వాస్తవాలు రాయిస్తున్నారు. దేవుని దివ్య వాక్యమును, ఏ వాక్యము? మన దగ్గర ఏ వాక్యాలు ఉన్నాయి? దేవుని దగ్గర దివ్య వాక్యాలు ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి అంటే భూ సంబంధమైన వాక్యాలు ఉన్నాయి, భూ సంబంధమైన గొడవలు ఉన్నాయి, భూ సంబంధమైన కథలు ఉన్నాయి, కల్పిత గాథలు ఉన్నాయి. అందుకని భూ సంబంధమైన మాటలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి. మరి అది మనం చెప్పలేము. భూ సంబంధంగా ఎవరిని బలపరచలేము. ఎందుకంటే ఈ కాలం ఎలాంటిదంటే కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చిచున్నది అని జాగ్రత్తగా ఎరిగి జాగ్రత్తగా ఉండి తిమోతి అని పౌలు గారు ఆ కుమారునికి రాస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నది కల్పనా కథలు, కల్పించుకోవటం. కల్పించినా సరే చాలా మంది కల్పించుకొని నోరారా పిలుస్తారు. లోపలంతా అటువారం చెప్పాం కదండి, లోపలంతా అసూయ, ద్వేషం, పగ. పైకి మాత్రం ఏం చేస్తారు? నోరారా లేని మాటలు కాని మాటలు కల్పించుకుంటారు. ఆ మాటలకి మనుషులు వారు వశము నుంచి దాటిపోయి అవతల వారి వశంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి కల్పన కథలకు ఎప్పుడు కూడా మీరు అవకాశాన్ని ఇవ్వకండి. ఎక్కువ లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోకండి. ముందు మీరు కూడా అపవాది మిమ్మల్ని కూడా మీ మనసును డైవర్ట్ చేసే అవకాశాలు అది అంతం వరకు. ఎంతవరకును? అంతవరకు నమ్మకంగా ఉండాలంటే. నమ్మకంగా ఉండాలంటే ఎవరి మాట వినాలి? ఆ ఇంటి మాట, ఈ ఇంటి మాట, పొరుగు వాళ్ళ మాట ఉంటే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావు. అందుకే మనం నమ్మకస్తులుగా ఉండటానికి దేవుడు ఏ మాటలు చెప్తున్నాడైనా దివ్య వాక్యమును. ఏ వాక్యం అంటే దేవుని దివ్య వాక్యమును, పరలోకము నుండి పలకబడిన మాటలు. భూమికి సంబంధించిన వాక్యం కాదు, దివికి సంబంధించినటువంటి పరలోకము ఆత్మ సంబంధమైన వాక్యమును దేవుడి మనుషులకు అందిస్తున్నాడు. అదే చెప్పాలి మేము కూడా, అదే వాక్యం ప్రకటించబడాలి. అందుకే మిమ్మల్ని వాక్యం, మంచి వాక్యం చెప్పి పంపిస్తాం. దుష్టుడు చెరిపేసి లేకపోతే మీకు అనుకూలంగా లేదనుకుంటే మీరు దెబ్బతింటారు. అంచేత దేవుడు దివ్యమైనటువంటి వాక్యాన్ని పరలోకం నుండి పంపించిన మాటలు దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. రాబోవు యుగం ఏ యుగం? రాబోవు యుగం. ఏ యుగం అండి? కల్పితాల యుగమా? కాదే. రాబోవు యుగం, అక్కడున్న శక్తుల ప్రభావం. ఆ రాబోవు యుగం గురించి ఉన్న ఈ శరీరంలో భూ సంబంధమైన యుగము అనుకోండి. ఈ యుగములో రాబోవు యుగానికి సంబంధించిన అనేక సంగతులు వింటున్నాం. వినండి శ్రద్ధగా. మీరు వాక్యమందు బలవంతులు కాకపోతే మీరు దెబ్బతింటారని మీకు తెలియజేస్తారు. వాక్యం ద్వారానే బలవంతులు కాగలరు, అంతవరకు నిలబడగలరు. లేకపోతే ఎటు పడితే అటు మన మెడ తిరిగిపోతుంది, మనసు తిరిగిపోతుంది. వాక్యమే. వాక్యం ద్వారా ఏం అడుగు వాళ్ళు చూపించాడట? రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. రాబోవు యుగములో ఆత్మకు అనుభవించేటువంటి అనుభవాలు.
రాబోయే యుగం ఉంది మనకి. లేకపోతే మనం కూడా ఏమనుకుంటాం, ఆ ఇంట్లోనే మట్టిలోనే ఇంకేముందని జీవితం ఉందని అనుకునే వారికి ఈ విషయాలు చెప్తున్నాం. కొంతమందికి ఎక్కినాయి, కొంతమందికి ఎక్కలేదు. ఎక్కలేని వాళ్ళని అపవాదని మెడ తిప్పి పక్కన లాగేస్తుంది. వాడి కూడా అపవాది బాధే, అపవాది కూడా బాధే, అది కూడా బాధకుడే. కానీ ఆత్మలో రక్షించి పరలోకానికి నడిపించడానికి కాదు అపవాది చేసే ప్రయత్నాలు. మనుషులు లోక సంబంధంగా ఆనందంగా ఖుషిగా ఉంచటానికి, రాబోయే యుగానికి సంబంధించిన బ్రతకకుండగా, అనుభవాలు చూడకుండగా, రుచి చూడకుండా చేసి వింటున్న వాక్యాన్ని ఎక్కకుండా, అందుకని మీరు విన్నట్టుగా ఉంటారు, అలా కాకుండా విని అర్థం చేసుకుంటే నేను ఇప్పుడు చెప్తాను. అన్నిటిలోని మేధావు కాదు, ఇక్కడ వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవడంలో మేధావితనంగా ఉండండి. లోక నైపుణ్యత, లోకపు మాటల్లో పడని వారంటూ ఎవరు ఉండరు. అపవాది మాయను ఎవరంత త్వరగా కనిపెట్టలేరు. అందుకని ఇది కూడా బోధే కదా, ఇది కూడా సంఘమే కదా, ఇది కూడా సత్యే కదా ఉంటాయి. దాని అనుసరులు, దానికి అనుకూలంగా బోధించే వారిని రహస్య గూఢచారులు అని చెప్పింది బైబిల్. గలతీ రాసిన పత్రికలో ఏ గూఢచారులట? ఎవడో జేమ్స్ బాండ్ 999 కాదు, గూఢచారి నెంబర్ 1 చిరంజీవి కాదు, కృష్ణ గారు కాదు. అసలైన నేను పక్కన పెట్టి ఎవనో యాక్టర్ చేపిస్తుంది. చూడండి 4వ అధ్యాయం గలతీ రాసిన పత్రికలోని చూడండి అయినా ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. కాదండి చూడాలి. 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును ఏగుచూచుటకు రాష్ట్రముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు, వారి సహోదరులే, వారి మనుషులే, కానీ ఎవరు వాళ్ళు? కపట సహోదరుల వలన జరిగినది. ఎలా తేబడ్డారంట? రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన. ఈ దైవ జ్ఞానములోని కూడా కల్పిత జ్ఞానము చేత దొంగతనముగా ప్రవేశించినటువంటి కపట సహోదరుల వలన. పౌలు గారు ఆ గలతీ ప్రాంతాల్లో కానీ, ఆ గ్రీసు దేశాలలో కానీ అమూలమైన జ్ఞానం ప్రకటించి ఎన్నో శ్రమలు పడుతుంటే, ఆయన పడిన శ్రమను, కష్టాన్ని వ్యర్థం చేయటానికి ఎలా ప్రవేశిస్తున్నదంట? రహస్యంగా. మనతోనే ఉంటారు రహస్యంగా. వాళ్ళ కాన్సెప్ట్ వేరు. కొంతమంది ఏమంటారండి, మనతోనే ఉంటారు కానీ వాళ్ళ పనులు, దుష్టుని యొక్క కపట ఆ మనస్తత్వం వేరు. మనతోనే కలిసి ఉపాధి పనికి వెళ్తాం, కలిసి పిండి కొడతాం, కలిసి పిండి పంచి పెడతాం, కలిసి ప్రయాణాలు చేస్తాం. మీ సెల్లో బ్యాలెన్స్ అయితే వాళ్ళ సెల్లో ఫోన్ చేసి మాట్లాడి చేస్తాం. ఇలా చేస్తూ 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 అన్నిటికీ కలిసి ఉన్నట్టు ఉండి రహస్యముగా నిన్ను హతమార్చటానికి, కల్పితాన్ని నీకు అందించటానికి దుష్టుడు కపట సహోదరుని, అది దొంగతనం అని తెలియదు వాళ్ళకంటే నువ్వే బెటర్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే లోకం కాదండి, లోక విషయాలు చాలా ముచ్చటగా ఉంటాయి.
అంటే అన్ని విషయాల్లోనే కలిసి ఉంటారు, కానీ దేవునితో మాత్రం కలిసి ఉండటానికే ఇష్టపడరు. పనులకి కలిసి వెళ్తారు, పెళ్ళిళ్ళకి కలిసి ఉంటారు, జ్ఞాపకార్థ కూటాలకి, సాగు భోజనాలకి అందరూ మన వాళ్ళే, పెళ్ళిళ్ళకి అందరూ మన వాళ్ళే, ఇంకో ఎక్కడికి వెళ్ళడానికి అందరూ మన వాళ్ళే. కానీ దేవుడు అనేసరికి ఎవరు వారు వారే. ఆ రహస్యం నీకు తెలియట్లేదు, చివరికి నువ్వే బలవుతావు. ప్రస్తుతం ఆ కపట సహోదరుడు ఎప్పుడో బలైపోయాడు, పర్వాలేదు అనుకుంటున్నాడు. దీని వలన అపవాదికి సంతోషంగా ఉంది. మనందరం దేవుని దివ్య వాక్యాన్ని, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించి తప్పిపోతే దుష్టునికి రహస్య గోడసారికి ఎలా ఉంది? ఆనందంగా ఉంటుంది. అందరూ అక్కడికి ఉంటారు కదా, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అబ్బాదికి ఏమీ బాధ ఏమీ లేదు. బాధ ఎవరికి? దేవుడు ఏమైనా అబద్ధం చెప్పాడా? ఎప్పుడైనా మోసం చెప్పాడా? లేనిపోయిన గాలి మాటలు చెప్పాడా? అందుకని దేవునికి బాధ, నేను దివ్యమైన వాక్యాన్ని నేను పరలోకం నుండి పంపిస్తున్నాను, భూ సంబంధమైన ఒక కపట సహోదరుడు చెబితే వీళ్ళు నమ్మి మోసపోయారని బాధపడేది ఎవరట? దేవుడు. అందుకే బాధపడిపోయిన దేవుడు ఏం రాయిస్తున్నాడో చివరికి ముందుకు వెళితే తెలుస్తుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, సంగతులను బాగా పైన చూడకండి, లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించి మీ ఆత్మలను రక్షించుకోండి. ఒకసారి దివ్యమైన వాక్యాన్ని తప్పిపోయారా, మళ్ళా ఇటువైపు తొంగు చూడరు. దేవుని సంఘం వైపు మళ్ళా తొంగు చూడండి. ఒక్కసారి కానీ నువ్వు మింగావో మరలా వెనక్కి తిరిగి చూడలేక. ఎందుకంటే గ్యాలం గుండెల్లోనికి వెళ్ళిపోయింది, మనం ఎవరైనా ఇడిపించడానికి వీలు అవకాశం ఉండదు, గుండెల్లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలైన సంఘంగా ఉన్నవారు నీవు వాస్తవాలు వినాలి, పరలోకం కావాలి, జ్ఞానం కావాలి, శరీరాన్ని జయించగలము, పరిస్థితులను ఎదుర్కొంటాం, ఎన్ని శ్రమలకైనా సిద్ధపడతాము, ఇక్కడ ఉన్న కష్టాన్ని ఎలాగైనా మనమే ఎదుర్కోవాలని చెప్తాం తప్ప నీ కష్టాలన్నీ దేవుడు తీసా గొడ్డు పెడతాడని ఎప్పుడు చెప్పాం. పరీక్షలన్నీ దేవుడే రాసేసి మార్కులు నీకిస్తే సుఖం ఏంటి? నువ్వు ప్రయోజకుడువా? ఏమండి, పరీక్ష హాల్లో కూర్చొని పేపర్ మీద రాతంతా దేవుడే రాసేసి నీ పేరు మీద 100 మార్కులు వేసేస్తే ఎవరు గొప్పవారు? నువ్వు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? నిజాన్ని చెప్పాలంటే ఆయనే గొప్పవాడు. కానీ నువ్వు గొప్పతనం అని చెప్పుకోవడానికి నువ్వు అలా అడుగుతావు. కానీ దేవుడు అలా చేయడు, నీ కష్టం వల్లనే, నువ్వు కష్టపడితే. ఒక అలా మార్కులు వేసానికి రేపు పొద్దున్న నువ్వు డమ్మీ అయిపోతావు. లోకంలో ఎవరు చూస్తేనే సరే, స్టడీ లేదు, నీకు శక్తి లేదు, ఎక్కడికైనా వెళ్తే నువ్వు డమ్మీ క్యాండిడేట్ అయిపోతావు. చివరికి చూస్తే నీలో ఏముండదు, చివరికి చూస్తే పరలోకాన్ని చేరవు నువ్వు. అందుకే బలవంతుడు కమ్ము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఊరందరి మాటల వలన, రాష్ట్రగూడసారి మాటల వలన బలవంతులు అయిపోతే ఎప్పుడైతే చెప్పండి. అందరి మాటలు ఆకర్షించేస్తుంది. మరి ఎలా బలవంతులు అయిపోతున్నారు? వాక్యం వల్ల బలవంతులు అవుతారు అనుకొని మనం అనుకుంటున్నాం. సంఘంలో సంఘానికి బలమైన వాక్యాన్ని అందించడం దేవుని ఉద్దేశం, మన ఉద్దేశం కాదని మన వ్యాపారం వారు. సంఘానికి బలమైనటువంటి దేవుని మాటల ద్వారా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు వస్తూ పోతూ బలమైన మాటలు కాదని బలహీనమైన బయటికి వెళ్ళిన తర్వాత బలహీనమైన మాటలు వింటే నువ్వేమైపోతావు? బలమైన దానిని విడిచిపెడతావు, బలమైన దాన్నే బలంగా గుర్తిస్తావు. ప్రస్తుతానికి ఆకర్షణగా కనిపిస్తావు. ఇలాంటి
జ్ఞానాన్ని కాదని తప్పిపోయే పరిస్థితిని ఎంతవరకు ఏం చేయడో తెలుసా దేవుడు? క్రీస్తు రక్తం విషయంలో రక్తాభిరాధి అయిపోతావు, వాక్యాన్ని విని దివ్య వాక్యాన్ని కాదని, రాబోయే యుగముల శక్తుల ప్రభావాన్ని అనుభవించి దాన్ని కాదని, ఈ రుచులన్నీ తిని ఇవన్నీ అనుభవించి ఏం బాగలేదండి, చేదుగా ఉందని అనుకుంటే, బయటది రుచి అని అనుకుంటే, రేపటి దినాన్ని నువ్వు బలహీనుడు రోగి అయి నిద్రిస్తావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకే వాక్యం ద్వారా మరలా ఎందుకు చెప్తాం? తప్పిపోతున్నవారు ఒకసారి మన రీజన్ ప్రకారం ఒకసారి చెప్తాం. నష్టపోయేది వాళ్ళండి. మనం ఏదో బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోతే మనం నష్టపోతున్నాం అనుకుంటారు. ఇది మెజార్టీ కొద్దండి. యేసుప్రభుకి 70 మంది శిష్యులు, మెజార్టీ తగ్గి 12 మందికి వచ్చింది. 12 నుండి 11కి వచ్చింది. 11 కూడా సిలువ వేసే సమయంలో చెదిరిపోయారు. అర్థమైందండి? యేసు ప్రేమించిన యోహాను గారు మాత్రమే ఆ రాజనగర్లో అటు అవకాశం ఉంది కాబట్టి తిరుగుతుంది. ఒకసారి ఆలోచిస్తున్నారు, అపవాది సంకలు కట్టుకుంటుంది కానీ యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత అపొస్తలులలో బలం, ప్రారంభ క్రైస్తవులలో బలం పుంజుకొని విస్తారంగా క్రీస్తుని అంగీకరించినట్టు వారు ఉన్నారు. అలా విస్తారంగా అంగీకరించి వాక్యం ప్రబలం అవుతున్న వేళలో అపొస్తలుడైన పౌలు పట్టబడి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అపొస్తలుడిగా ఎంపిక చేయబడ్డాడు. అది 13-14 అధ్యాయంలో అంత్యోక్య నుండి ఆయన సువార్తకుడిగా, మిషనరీగా పంపించబడ్డాడు. పంపించబడిన ఆయన దేవుని అమూల్యమైన దివ్య వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తుంటే యూదులు ఏం చేస్తున్నారట? ఆటంకపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? యూదులు ఆటంకపరుస్తున్నారు. ఇదే వారిని విననివ్వటం లేదు, మారేవారిని మారనివ్వటం లేదు. వీళ్ళతోనే ఉంటున్నారు, మీతోనే ఉంటారు. ఇంకా చెప్పారు కదా, అన్ని పనుల్లోని మీతోనే ఉంటారు. ఉపాధి పనికి నీ పక్కనే ఉంటారు, మరో పక్క నీ పక్కనే ఉంటారు. మరలా దేవుని రాజ్యంలో నీ పక్కన ఉండరు, సంఘంలో నీ పక్కన ఉండరు, సత్యం విషయంలో నీ పక్కన ఉండరు. అవసరమైతే నువ్వే ఆ పక్కకి వెళ్ళిపోతావు. ఇది ప్రవచనం, ఇది నేను చెప్తున్న ప్రవచనం. నువ్వే అవసరమైతే అవతల పక్కకు వెళ్ళిపోతాడు. ఏముంది? రహస్య గూఢచారి, కపట సహోదరులు, వాక్యాన్ని కాదని వాక్యం మీదే నేరం వేసి, అంటే వాక్యాన్ని జీర్ణించుకోలేక, ఏం జీర్ణించుకోలేక? వాక్యాన్ని జీర్ణించుకోలేక, అరిగించుకోలేక ఏవో అబండాలు, ఏవో సమస్యలు. ఇది మారరా, బాగుపడతారని దేవుని ఉద్దేశం. మాకు ఎక్కడికంటే బయట బాగున్నదని కావు నహో ఓడలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది? నీకు సంరక్షణ ఉంటుందా? నీ ఆత్మక రక్షణ ఉంటుందా? ఇక నిలబడి ఎలాగే బ్రతుకని నీకు చెప్పేవారు ఎవరైనా ఉంటారు? నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. దేవుని దగ్గర ఉన్నప్పుడే కష్టం, వాక్యం మీద ఉన్నప్పుడే కష్టం. వాక్యాన్ని దాటితే నీకేమో. అందుకని త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి మీద పడిన విత్తనాలు, ముండ్ల పదుల్లో పడిన విత్తనాలు, అంటే అన్ని స్వభావాలు కలిగినట్టు వారు నా మీదో, వాక్యం మీదో, దేవుడు ఎలాగా కనపడ్డా కాబట్టి నా మీదో ఎంతైతే మాత్రం వాక్యం జీర్ణించుకోలే, తిరిగి నేరారోపణ చేసి ఏదో కారణం కనిపించాలి. అది పబ్లిసిటీ చేయాలి. ఆ రకంగా అపవాది ఎరవేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, రాబోయే లోకములో నీవేమి అనుభవిస్తావో అవన్నీ తెలియచేస్తున్నాడు దేవుడు. అపవాది ఏం చేస్తుంది? లోకములు ఏమి అనుభవిస్తావో అది చెబుతుంది. ఈ లోకంలో ఆ బోధ రైట, దివ్య లోకంలో బోధ రైట. దివ్యమైన లోకము నుండి, ఆయన నుండి లోకానికి వచ్చింది వాక్యము. రాబోయే లోకం గురించి చెబుతుంది ఆ మాటలు. రహస్య గూఢచారులు, కపట సహోదరులు, దేవుని పట్టు సామర్థ్యం లేనంటి వారిని కూడా భక్తులుగా నిలబెడుతుంది ఎవరు? దుష్టుడు.
అందుకే రాబోయే యుగంలో ఏముందట? లోకం. రాబోయే యుగంలో శక్తుల ప్రభావం ఏంటి? నీ ఆత్మ యొక్క శక్తి సామర్థ్యం. అక్కడ నీ రూపాన్ని చూస్తావని చెప్తుంది వాక్యం. లోకం ఏం చెప్తుంది? లోకంలో నీవేదో చేసేస్తావని లోకంలో ఉన్నవారు చెప్తారు. బాధే, అదే బాధే, అదే బైబిల్ నుంచి చెప్పినట్టే చెప్తారు. కానీ దివ్య లోకము నుండి వచ్చిన వాక్యము భావ్య సంబంధమైన దాన్ని ఎప్పుడు చూపించదు. భావ్య సంబంధమైన శరీర సంబంధమైన మాటల వలన బాధపడిపోవాలని చెప్పదు, అది సహించుకోవాలంట. భావ్య సంబంధమైన మెప్పుని కోరుతుంది శరీర సంబంధమైన బోధలు. ఆత్మ సంబంధమైన బోధలు. మా భావ్య పురుషుడు కృషించును, మా ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము ఏం చేస్తున్నాడంట? అబో నూతన పరచబడుచున్నాడు. నాకు శ్రమ వచ్చే కొద్ది, వేదన వచ్చే కొద్ది, కష్టం వచ్చే కొద్ది ఆత్మ ఏమైపోతుందంట? నూతన పరచబడుచున్నాడు. మా ఆత్మ శరీరమా మాకు అవన్నీ అనవసరమే. మాకు సరైన విధంగా మమ్మల్ని మోసం చేసే మాటలు మాకు లేవే అని బాధపడుతుంది. కానీ మీరు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి ఆలోచిస్తే నమ్మేదాకా ఒకటి, నమ్మేమనుకుని తర్వాత మోసపోయేది మరొకటి. నమ్మిన వారు ఎంత బలవంతులుగా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. నమ్మేసేవాడిని పైకి నిన్ను ఆయమాయి చేస్తుంది అపవాది. ఈ ఆయమాయికి తెరదీసి దేవుడు రాయిస్తున్నాడు. ఎబ్రేయులకు రాసిన పత్రిక. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును నువ్వు అనుభవించిన తర్వాత లోకం ఉంది, అక్కడ ఆత్మ ఉంది, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ జీవం ఉంది, నిత్య జీవం ఉంది, యుగ యుగాలు ఉంటాము. ఇదేం జీవితం? అన్ని విషయాలు విన్నాం. అనుభవించిన తర్వాత అంటే రుచి చూచి. ఏంటంటే అనుభవించడం అంటే అనుభవం ఏంటి? రుచి. పెనం మీద కూర చేతులు వేసుకుంటే రుచి, పల్లెలు వేసుకొని తింటే ఇంకా రుచి. ఎంత రుచో! మరి రాబోయే యుగానికి సంబంధించిన శక్తుల ప్రభావం రుచిని మీరు వద్దనుకున్నా సేదనుకున్నా రుచి లాంటిది అని మీకు చెప్తున్నాం. రుచి అనుభవించి తర్వాత కూడా భలే వాక్యం అనుకుని ఆ తర్వాత రుచిని తీర్చి పట్టణ పెట్టి కాకరకాయ కూర ఏం బాగోదు, అది చేతిగా ఉంది, ఇదైతేనే బాగుంటుందని ఇవన్నీ రుచి చూసిన తర్వాత ఏదేమైనా చికెన్ టేస్టే మంచిది అనుకున్నాను తప్ప ఈ టేస్ట్ని ఎలా పక్కన పెడుతున్నారో. ఆరోగ్యకరమైంది దివ్యమైన లోకం నుంచి వచ్చే మాటలు పక్కన పెట్టిస్తుంది అపవాది. మనిషి మనక్షాక్షిని అలా మళ్ళిస్తుంది. అంటే రాబో లోకంలో ఏమున్నాయో, రాబో లోకంలో ఏమేమి జరగబోతుందో, అక్కడ కన్నీరు లేవు, అక్కడ కలతలు లేవు, అక్కడ గొడవలు లేవు, అక్కడ బాధలు లేదు, అక్కడ శరీరం లేదు, అక్కడ భర్త లేదు, అక్కడ భార్య లేదు, ఈ గొడవలే లేవు, ఇలాంటివి లేవు. ఆత్మ సంబంధంగా నిత్యము జీవిస్తాం, దేవునితో ఉంటాం, దేవునితో సమానంగా ఉంటాం. అలా ఉండాలంటే ఇక్కడ అర్హత ఉండాలని ఎన్నో సంగతులు బోధించినా, అంటే ఎన్నో సంగతులు రుచి చూసి నాలుగుతో అంటే మనసుకు రుచి చూపించినా అనుభవించిన వారు ఏం చేస్తున్నారట? చూడండి 6వ అధ్యాయములో అనుభవించిన తర్వాత తమ విషయములు దేవుని కుమారుని మరలా చిలువ వేయుచు. క్లారిటీగా మనం చదువుతాం. దేవుని కుమారుని రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అనుభవించిన తర్వాత తప్పిపోతే ఈ రుచులన్నీ వండి వార్చి వడ్డగించి ప్రవక్తలు పంపించి, యేసు ప్రభువును పంపించి, అపోస్తలును పంపించి, పరిశుద్ధాత్మను పంపించి ఈ విషయాలన్నీ చెప్పి ఇంత జ్ఞానం చెబితే ఇవన్నీ ఒకవేళ అర్థం చేసుకున్న వారు కూడా దెబ్బవుతున్నారట. మాకెంతో తెలుసు అనుకున్న వారు కూడా తప్పిపోతున్నారు. తప్పిపోయిన వారు తప్పిపోతున్నారు. తప్పిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అరగక రుచులు బాగా ఉన్నాయి కానీ అంతవరకు మనం అంత
పర్ఫెక్ట్గా ఉండాలంటే మన వల్ల అవుతుందా? మనకి ఏమైనా ఉన్న లోపాలన్నీ చెబితే వీలవుతుందా? మన లోపాలు చెప్పని వాక్యం కావాలి, మన లోపాలు ఎత్తినటువంటి సావాస్యం కావాలి, మన సరిచేసే మాటలు మనకు అవసరం లేదు. మన గాలికి బ్రహ్మాండంగా తిరుగుతున్న భక్తులు అని అనుకో. లోకపు నైజం అది, లోకపు మనస్తత్వం. ఎవరైనా సరే నువ్వు ఎలాంటి వాడైతే హృదయంలో గాయపడతారే తప్ప బాగుపడటానికి హృదయాన్ని సరిచేసు. చెందరు నరులు హృదయం బాల్యం నుండి చెడ్డది, ఎప్పుడు చెడుతనాన్ని చేస్తారు. దేవుడు ఎంత శుద్ధీకరించాలన్నా శుద్ధి చేద్దామని అనుకుంటే నీవు అవకాశం ఇస్తే కదా. ఏంటి నాకు ఒక్కపోయింది, నాకు మసి వాసన లేదు, నాకు మట్టి వాసన లేదు, నీకెందుకు ఆ బట్టలు ఇప్పేరా అంటుంటారు. తల్లి నేను ఉతికేస్తాను, 3 రోజుల నుంచి వేసుకుంటున్నావు, 6 నెలల నుంచి కప్పుకున్నావు. ఇవాళ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తలస్నాలు, లేదా సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు. ఇప్పుడు అలా కాకుండా ఆరోగ్యం ఇచ్చి అన్ని వచ్చి తల్లి ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు, ఇప్పుడు ఉతుక్కోడు, బట్టలు ఎప్పుడో ఉతుక్కోడు, శుభ్రం చేస్తారంటే ఏమవుతుంది, తల కటింగ్ అంటే వద్దు. ఆరోగ్య పరిశుభ్రత తల్లిదండ్రులు కావాలి, ఆత్మ శుభ్రత దేవునికి కావాలి. అందుకే ఆయన దివ్యమైన వాక్యాన్ని ఆలోకం నుంచి పంపించాడు, భూలోకం నుంచి అపవాది ఈ వార్తను పంపిస్తుంది. దేనికి హైలైట్ అవుతారు? వినేవాళ్ళు కూడా, మీరు కూడా, తిన్నవాళ్ళు కూడా మీరు చెల్లిస్తే. ఎందుకంటే దేవుని వాక్యం సంబంధమైన మనుషులు రోజు పక్క నుండి గ్యాస్ పట్టడానికి దగ్గర ఉండరు. వాళ్ళు ఒరిజినల్ దేవుని దివ్యమైన వాక్యం హృదయంలో నాటింపబడాలి. పనికి మాలిన మాటలు, శరీర సంబంధమైన విషయాలు అయితే నీకు ఎక్కడైనా దొరుకుతాయి, దానికి పెద్ద పట్టింపు లేదు. ఎక్కడైనా నవ్వుకోవచ్చు, ఎక్కడైనా నవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వాక్యం దగ్గర అలాగా. నువ్వు దేవుని మందిరానికి, సంఘానికి వెళ్తున్నావంటే నీ ప్రవర్తన జాగ్రత్త. అంటే నీకు బాధ బాగు చేసుకోవడం మేలా, ఇప్పేసి వదిలేయడం మేలా? మనసాక్షిని వదిలేస్తున్నారు కదండి. అందుకే మీ మటుకు మీరు గత వారాల్లో చెప్తున్న వాక్యాన్ని బట్టి మిళితం చేసి చెప్తున్న ఈ సంగతుల్లో భవిష్యత్తు కూడా దేవుడు ఎలాగే చెప్పాడు, ఆ విషయాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఎవరైనా నిలబడాలి అంటే ఎలా నిలబడాలని దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభువు కానీ కోరుకున్నారంటే ఆయన ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఊరందరూ ప్రార్థన చేయమంటారు, మా కోసం చేయని మాట. ఎక్కడైనా మంచి ప్రసంగం చేస్తే బాబు మా అబ్బాయి ఎలా చదువుకున్నాడంటే, మా పిల్లకి ఎలా పెళ్ళైంది కానీ పిల్లలే ప్రార్థన చేయండి అంటారు. స్టేజ్ దగ్గరికి వచ్చి ఏదో వాక్యం ఉన్నామండి, బాగా బుద్ధి వచ్చిందని అని అనేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా శరీర సంబంధానికి ఈయన తెలుసు, ఈయన చెప్తే దేవుడు వింటాడని అలా అభిప్రాయం. ఏం కోరుకుంటారు? భూ సంబంధమైన వాటిని కోరుకుంటారు. మరి యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా, 17వ అధ్యాయం అంతా మీకు తెలుసు కదండి, మళ్ళా చదవండి. వారందరూ 17, 17, 21, 22 వచనంలో చూస్తే, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని సత్యమందు నిలబెట్టిన ఆయన, నీ మాటల మీద నిలబెట్టు, వాక్యం మీద నిలబెట్టు. అందుకే మనుషులు ఎలాంటి వారైనా నీ మాటలు కాదు, ఇప్పుడు వాక్యాలందు వాక్య ప్రకారంగా నేను ఉండాలి అంతే. అలాగే ఇలాగే అంటారంటే వాళ్ళందరి గురించి నాకు వాక్యం కావాలి, అది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అంతటా వారే వాక్యమందు మనం ప్రతిష్ఠింప చేయబడాలి, నిలబడాలి అన్నాడు. అంచేత నాకు వాక్యం కావాలి. నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యమందు నిలబడాలని తండ్రి ప్రార్థించాడు. నువ్వేంటి లోకం అని నువ్వు చెప్తావు? వాక్యం కావాలనుకునే వారు 10 మంది ఉంటే ఆ పట్టణం కాపాడుతావా అన్నట్టుగా 10 మంది ఒరిజినల్గా ఉండాలి ఈ సంఘంలో, వాక్యం ఉన్నవారిగా. 10 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. 10 మంది కూడా లేరు. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు అడుగుతున్నాడు. నిలబడాలి దేవుని పక్షాన్ని, బలవంతులుగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే
మరొక వచ్చే తరమైనా నిలబడుతుంది. ఎలాగైనా నిలబడుతుంది. సత్యానికి నిలబడినటువంటి వారే స్వతంత్రులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన వాక్యం వలన ఏకమై ఉండాలి. నేను నీ యందును, నీ యందు నీరును, నీవు నేను అలా కలిసి ఉన్నాము, వారు మన యందును ఉండులాగన వాక్యం మంది ఏకం చేయంటున్నాను. అంటే ఏం కావాలి? వాక్యం. వాక్యం కావాలని వెళ్తున్నారా? పరిగెడుతుందా సమాజం? వాక్యం వద్దు, లోకం కావాలి, శరీరం కావాలి, దాని ఇష్టాలు కావాలి. ఇక్కడ మనస్తాపం జరిగితే, ఇక్కడ ఎవరైనా అంటే వాక్య విషయంలో మనం అలా ఉన్నామంటే ఇంక పరలోకం మనకి ఎలా దొరుకుతుంది? ఒక సాటి మనిషి మనల్ని ఏమైనా అంటే, సాటి మనుషుల ప్రవర్తన, దగ్గరగా ఉన్న వారి ప్రవర్తన నచ్చలేదు, దూరంగా ఉన్న వారి ప్రవర్తన కరెక్ట్ అనుకుంటున్నారు. కొద్దిగా గొప్ప వాక్యం తెలిసినటువంటి వారు ఈ ప్రవర్తనే నువ్వు అర్థం చేసుకోలేకపోతావు, మిగతా వాళ్ళు ఇంక నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? వలలో పడ్డావు, గేలంలో పడ్డావు తప్ప వాళ్ళ ప్రవర్తన నీకు తెలుసా? అలాగని ప్రవర్తన బట్టి మారిపోమని వాక్యం చెప్పట్లేదు. మనుషులు అలాంటి వారే. కానీ నీకేముండాలి? క్షమాగుణం ఉండాలి. ఏముండాలి? అవతల వారిలో క్షమించరు. అవతల వారు ఒకవేళ మన సాటి సహోదరుడు ప్రేమించలేడని చెప్పి నువ్వు దూరంగా పోతావా? నువ్వు క్షమించు, నువ్వు ప్రేమించు, నువ్వు సాయించి, వారు చేయలేదు నువ్వు చెయ్యి. అది అప్పుడే కదా నీకు పాఠం. ఎదుటది ఏదో నేను పెద్దగా అక్కర చేయలేదు, నువ్వు చెయ్యి. చేయకపోయినా నీకున్న స్థానాన్ని నువ్వు విడిచిపెట్టకు. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలోనికి వెళ్ళకు. 4 లక్షణాలు ఉన్నాయి. ఇక దేవుని మార్గాన్ని, దైవ మార్గాన్ని వదిలిపోకుండామా అని ఎన్నో సందర్భాల్లో మనం చెప్తాం. రాబో యుగం సంబంధమైన లోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. వాక్యమందు ప్రతిష్ఠింప చేయబడాలంటున్నారు. వాక్యం కావాలా? మనుషుల మాటలు కావాలా? మనుషులు మెప్పుదల కావాలా? వాక్యమే నిన్ను బ్రతికించేది. మనుషులు ఇప్పుడు మేలు చేసినట్టు బ్రతికించినట్టు ఉంటారు, కానీ వాడు నీలోకి ఏం వేస్తున్నాడు? గేలా వేస్తున్నాడు. కపట సహోదరులు అంటే అపవాది కూడా అన్నది, లోకమంతా నా స్వాధీనంలో ఉంది, భూలోక రాజ్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి? నువ్వేదో యేసు రాజ్యం, దేవుని రాజ్యం, పరలోకం అంటున్నా, కానీ లోకం అంతా ఎవరి స్వాధీనంలో ఉంది? అదే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా ఎంతవరకు గట్టి గింజలు అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతున్నా, ఎగిరిపోతున్నా, వారెంత గట్టిగా ఉన్నవారు, ఇంకా వారికంటే మీరు ఇంకా శృతిమెత్తగా ఉంటారు, వాక్యం మీద నిలబడతారు. మీరు పరీక్షింప చేసుకోలేదు. వాక్యాన్ని పెట్టి చెప్పటం మా ధర్మం కాబట్టి మీకు తెలియజేస్తాం. ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడే. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే మాటల, సంఘానికి రావడం అంటే మాటల. సంఘంలో ఎవరో ఒక వ్యక్తి వల్ల నీకు ప్రేమ దొరకకపోతే వాక్యం వల్ల దొరుకుతుంది కదా, వాక్యం దొరుకుతుంది కదా. ఇంకా అతను అంతే, అతని స్వభావం అంతే. పులిగానే ఉన్నాడు, మారలేదు. పాముగానే ఉన్నాడు, మారలేదు. మరి నువ్వెందుకు అతనికంటే ఎక్కువ బస్సు కొట్టి మారిపోతుంది? వీలు కాదని నీ స్థానం మారిపోతే నీకేమైనా సేఫ్ అనుకున్నావా? ఎందుకంటే సేఫ్ నిజంగా వాస్తవం నీకు దొరుకుతుంది. అది కపట సహోదరులు వాళ్ళు, అబద్ధ బోధకులు వాళ్ళు, కల్పన కథల వల్ల మళ్లించబడతారు. అలా మళ్లించబడడానికి నేరారోపణ దేవుని సంఘం మీద. కానీ ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అది సేపుగా ఉన్నామని అనుకోకండి. ముందుకి ఆత్మ సంబంధమైన స్థితే ఉండదు, శరీర సంబంధమైన స్థితులే ఉండవు. పర్వాలేదు కానీ 30 వెండి నాణ్యాలకు బేరం కుదుర్చుకొని వెళ్ళిపోయాడు. తిన్నాడా? బతికాడా? కుటుంబం ఏమైనా ఉందా? తరతరాల తరం ఏమైనా ఉందా? లేదండి, ఉండదు. అలా బైబిల్ ఎంతో మంది
ఫరో కుమారులు మోషే మీద తిరుగుబడి, నీతో మాకు పని లేదన్నారు. ఏమైపోయారు? వాస్తవాన్ని ప్రకటించే భక్తుల మీద తిరుగుబాట. ఆహాబు దేవుని ప్రవక్త మీద తిరుగుబాట. రాజులు ప్రవక్తలు అనుకూలంగా చెప్పలేదని వారి మీద తిరుగుబాటు చేశారండి. నిలబడ్డాయి రాజ్యాల వారికి ఏమీ లేదు. అలాంటి వాపును చూసి ఇబ్బంది పడే పని కాదు. కానీ మిగతా వారు బలవంతంగా కాక వాక్యం వలన బలం పొంది బ్రతకండి అని చెప్తారు. దుష్టుడు ఏ సమయంలో జ్ఞానం వేసినా మేము ఇడిపించడానికి ఎవరు సరిపోము. అది గుండెల్లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరో తీయడానికి అవకాశం ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత తీర్థాలైనా వండుకోవడానికి అది ఏం పర్వాలేదు, తీరేసాను. ఓటో వేసి 70 అయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత గ్యాలం ఎలా తీయాలి కదండి, ముసలు కోసుకొని వండుకోరు కదా. కాబట్టి రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలివేస్తున్నారట. అంటే తప్పిపోయేవారు ఏం వేస్తున్నారు? మేము అయ్యగారి మీద నిందేశాం, సంఘం మీద నిందేశాం, పక్కన కూర్చున్న వాళ్ళ మీద నిందేశాం అనుకుంటున్నారు. కానీ ఎవరు చేశారట? సిలువ వేయచ్చు. తప్పిపోయిన వారు సిలువ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోషేతో దేవుడు అంటాడు, మోసే అంటాడు ముందు, ఏంటి దేవా వీళ్ళందరూ నేను కన్నానా, ఎలా రివర్స్లో ఉన్నారు, చాలా బాధపడేస్తున్నారు అంటే, మోసే వారు అన్నది నిన్ను కాదు నన్ను. అలాగే సమూయేలు దగ్గర కూడా వచ్చి రాజును కాదని, మాకు రాజు కావాలని నాయకు వదిలిద్దంటే అక్కడ కూడా దేవుడు కలుగు చేసుకుని, ఏం బాధపడకు సమూయేలు, వారు కాదన్నది ఎవరిని? నన్ను. దేవుడు ఎంటర్ అయిపోతాడు, అది గుర్తించుకోండి. నేను సంఘాన్ని కాదన్నా, అయ్యగారిని కాదన్నా, ఊరిని కాదన్నా, మిగతా సమయంలో పిండికి పబ్బానికి అన్నిటికీ కలిసి ఉంటాం. ఆ తర్వాత మేము దీన్ని కాదంటాం సత్యాన్ని అంటే, అది విషయం దేవుడు కలుగు చేసుకుంటాడు. ఎందుకు కలుగు చేసుకుంటాడు? తప్పిపోయిన వారు తమ విషయములో, ఎవరి విషయంలో? నీ భవిష్యత్తు విషయంలో, నీ బ్రతుకు విషయంలో, ఆత్మ విషయంలో, నీ మనస్సాక్షి విషయంలో మరలా సిలువ వేస్తున్నావు అంటే ఎలా వేస్తున్నావంట? దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాటంగా. ఇది ఒక బాటం అయిపోయింది. ఏమంటారండి? ఎప్పుడు చూసిన ఇది బావాటం అయిపోయింది, దీనికి అలవాటు అయిపోయింది. అలవాటు అనే పదాన్ని బావాటంగా, ఇంక ఇదే అలవాటు అయిపోయింది. ఏమేయటం? సిలువ వేయటం. ఏది సిలువ వేయటం? తప్పిపోతే సిలువ వేసినట్ట కాదా? ఇంకేదో అయ్యమయ్యండి అయ్యగారు, మా మీద మా పిల్లల మీద పడునుగాక అన్నారు పిల్లలతో. ఏమన్నారు? ఏదో అవనియండి, ఇంకా నిండా ముందు మాకు సరిపెట్టి, మా మీద మా పిల్లల మీద. ఎవరిది? వాని రక్తం. ఎవరి రక్తం? చూడండి 27వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మరలా చదవండి. వాడి రక్తం. వాడంటే ఎంత కసి వీళ్ళకి చెప్పండి. వాని రక్తం మంచు బోధించేటువంటి యోధ ఇశ్రాయేలుని మార్చాలి, సమాజాన్ని మార్చాలి అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? వాడు దేవుడేమో ప్రభువు గాను క్రీస్తు గాని పంపిస్తే యూదులు ఏమంటున్నారు? వాడు అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండిన గాక అన్నారండి. ఎలాగ వారికి వారు సాక్ష్యం చెప్పుకున్నారు చూడండి. వాళ్ళు వాళ్ళు శని తీసాలు ఎత్తుకు పెట్టుకుంటున్నారు. వాళ్ళ నేరాన్ని వాళ్ళు ఎత్తుకు ఓపుకున్నారు. వాళ్ళు ఓపుకోడు కాక మా తరతరాలు మా పిల్లల మీద పడాలన్నారు. పడ్డారా? యూదులకి ఏ రాజు అలెగ్జాండర్ దగ్గర నుంచి ఎంతో మంది చక్రవర్తులు వస్తే అందరూ యూదులనే యోచుకోత కోసి చంపేశారు. ఇప్పుడు యూదులకు ఇప్పుడు చస్తానే ఉన్నారు. యేసు రక్త దోషం, యేసు క్రీస్తు రక్త విషయంలో వారు ఎంత రక్తాపరాధం చేశారో తెలుసా? మా మీద మా పిల్లల మీద పడి మేము ఎలాగోలాగ వెళ్ళిపోతాం కానీ, అంటే మా మీద మా పిల్లల మీద అంటే మాకు వద్దు జ్ఞానం, మా పిల్లలకి వద్దు. మాకు వద్దు యేసు ప్రభు, మా పిల్లలకి వద్దు. ఆయన బ్రతకొద్దు, మేము వద్దు అనుకుంటున్నాం, మా పిల్లలు కూడా వద్దు అనుకుంటున్నాం. ఎందుకు వద్దు అనుకుంటున్నారమ్మా? ఏంటి తప్పు?
నీ పొరుగు వారిని ప్రేమించి అంటున్నాడు కదా, అందుకు తప్పయిందా? పాపం చేయకంటున్నాడు, అందుకు తప్పయిందా? మతస్థులుగా ఉండకండి, వేషధారులుగా ఉండకండి అని ఎన్నో విషయాలు ఆనాటి యూద సమాజాన్ని ఖండించి ప్రధాన యాజకులను సామాన్యులను అందరికి అర్థమయ్యే బోధలు మారాలని బోధిస్తే మమ్మల్ని మారాలని బోధ చేస్తున్నాడు కాబట్టి వీడు బ్రతకడానికి ఏం లేదు. అంటే మారాలని బోధించకూడదండి, మారకపోతే కుదరదని పట్టుబడడానికి ఏం లేదు. ఏంటి ప్రాబ్లం అంటే ఇదే ప్రాబ్లం యూదులందరికీ. ఆనాటి యూదులు ఎలాంటి వారు, ఈనాటి వాక్యం అర్థం కాని క్రైస్తవ సమాజం కూడా అలాంటిది. అంటే అపరాధులు కాదు, రక్తాపరాధులు వాళ్ళు. మా మీద మా పిల్లల మీద పడుడుగాక అంటున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి. నరును రక్తాన్ని చిందిస్తే ఆ నరుని ఇంక్వైరీ చేస్తాను, సాటి సహోదరుని ఇంక్వైరీ చేస్తాను, విచారణ చేస్తానన్న దేవుడు ఆ మాట నెరవేర్చాడు. అందరిని ఎవరిని ఊరుకోలేదు ఆయన. తన కుమారుడైన క్రీస్తును సిలువ వేసి రక్తాన్ని చిందింపచేశాడు. మా మీద మా పిల్లల మీద పడుడుగా కానటువంటి అనేక మంది మార్పు లేని మూర్ఖులైన యూదులు. చూడండి ఒకసారి దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రికలో చూడండి సార్, యూదుల గురించి ఎలా చెప్తారు. మొదటి పత్రికలో యూదులు తమ పాపమును సంపూర్తి చేస్తే 14 వచ్చిన 2వ అధ్యాయం మొదటి దశలో రాసిన పత్రిక 15 చూడండి. 15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ అది సంపూర్తి చేయటకై ఏం సంపూర్తి చేస్తున్నారంట? పాపములు సంపూర్తి చేస్తున్నారు, పనులు కాదు, మేలైన పనులు కాదు. ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకై అంటే పాపముల పండితులు అనమాట వీళ్ళు, పాపం చేరువులో ప్రవీణులు. ఆ యూదులు అంటున్నాడు. ఎందుకు? పౌలు గారికి ఎంతో బాధ కలిగిస్తున్నారు. దశలోనికలో పట్టుకున్నారా, ఇకొనియలో చెదకొట్టేశారా, మరోసారి దమస్కాలో గోడ నుంచి దించారా. ఎక్కడ చూసినా ఎన్నో అవమానాలు, బాధలు, ఇబ్బందులు ఎవరి వల్ల కలుగుతున్నాయి? యూదుల వలన. యూదులు ఎవరు? యేసుక్రీస్తు పుట్టినటువంటి జనాంగం. యువత జాతిలో నుంచి యేసుప్రభు వచ్చాడు. ఎవరో బయట అనుకున్నారు కనుక ఆ యూదుల వల్ల ఎవరికి బాధ కలుగుతుంది? ఇప్పుడు దేవునికి బాధ కలిగింది, యేసుప్రభుకు బాధ కలిగింది. అపొస్తలుడైన పౌలు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆ యూదులు ఎవరు? ఆ యూదులు మా మీద మా పిల్లల మీద పడుడుగాకైనా యూదులు మూర్ఖ సంతానం ఉన్నారు కదా, మూర్ఖులు. వారు ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపి మమ్మను కూడా హింసించి. ఎలా సంపూర్తి చేస్తారంట? ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారా? యేసు ప్రభుని చంపారా? మమ్మను కూడా ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. అంటే పాపంలో ఏమైపోతున్నారు వీళ్ళు? బాగా సంపూర్ణమైన ప్రవీణులు, పండితులు అయిపోతున్నారు అంటే పాపం చేయటంలో. మారటానికి కాదండి. అన్ని జనుల రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు. అన్ని జనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా ఏం చేస్తున్నారంట? వారితో మేము మాట్లాడకుండా, వారికి మేము వాక్యం చెప్పకుండా, ఈ జ్ఞానాన్ని బోధించకుండా ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారట. జ్ఞానం ఎవరికైనా విననిస్తున్నారండి? మారతారు అని అనుకుంటే మేమెక్కడ మారతామరా మీ ఎదురుగానే అని, కొండరా మీ పని మీరు చూసుకునిరా అని ఎవరు పడుకోలేవు. ఎవరు పనాలు చూసుకొని ఎవరు ఇస్తారు సంగతి తెలుస్తుంది. మారతారని వాక్యం చెప్తే మేమెక్కడ
మారినా మారకపోయినా మేము భక్తులు అని మెచ్చుకునేటువంటి దుష్టుడు మాకున్నాడు. అక్కడ షేపుగా ఉంది కానీ ఎక్కడెక్కడ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా అన్ని జనులకి సువార్త అందకుండా ఆటంకపరుస్తున్నారంటే ఎవరు? యూదులు. ఈ జ్ఞానాన్ని మనకి కనీసం ఇక్కడ మనకు అందకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారు? మనలో మనవారే. ఇక్కడ ఈ జ్ఞానాన్ని అందకుండా ఆటంకపరిచేవారు ఎవరు? మనలో మనవారు. ఎవరు కాదు, యూదుల్లో యూదులు. ఏ బాబు అంటే ఏవో కారణాలు. ఆ కారణాలు వాక్యానికి సరిపోతాయో పోతాయో మాకు అనవసరం. తెగించిన తర్వాత వాళ్ళ మాటలు చిత్రంగా ఉంటాయండి. అది మనిషి స్వతంత్రం ఇచ్చాడు కదా, వాక్యాన్ని చెప్పి జాగ్రత్తగా వాళ్ళని ఆ వాక్య ప్రకారంగా బ్రతకండి అని స్వాతంత్రం ఇచ్చి పైన మాయ మాటలు చెప్పలేక లోక సంబంధంగా బుజ్జగించలేక వాక్యం నిలబడితే మేలు తప్ప మనం ఇలా నిలబడితే మన ప్రాబ్లం మనం మన చేత కాదు అనుకుంటారు దుష్టుడు. అలా ఆటంకపరుస్తూ ఏం చేస్తున్నాడంటే చూడండి, దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. ఇలా దేవుని వాక్యానికి ఆటంకపరిచేవారు ఎవరట? దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకు వచ్చెను. చివరికి ఎలా వస్తుందంట? దేవుని ఉగ్రత తుదమట్ట అంటే వాళ్ళందరినీ క్లీన్ చేయడానికి, తుడిచివేయడానికి వారి మీదకి వచ్చెను అంటున్నాడు. యూదులు ఎంత ఆవేదన కలిగించారు చూడండి పౌలు గారికి. ఎంత ప్రేమ, సహనము, ఐక్యత, ఏకభావం. ఇన్ని బోధించే పౌలు గారు ఎలా మాట్లాడతాడంటే వారు దుష్ట సంతానంగా ఉన్నారు కాబట్టి. అందుకని యూదులు అనుకునేటువంటి వారికి క్షేమం లేదండి. క్రైస్తవుడిగా మారి క్రైస్తవుడిగా ఉంటేనే అనిపించింది. లేకపోతే వాడు ఆడినని చెప్పాలా, అవతలాడు వచ్చి ఈయనన్నా చెప్పాలి. అలాంటి ఉన్మాదంలో ఉన్నారు. ఉన్మాదం ఉండకూడదు. మనిషి సాత్విక ఉండాలి, ప్రశాంతత ఉండాలి, తట్టుకోవాలి. ఎవరెవరిని ఎలాంటి ప్రవర్తనైనా తట్టుకొని నిలబడితేనే. నీ మనసులో పిచ్చి ఉన్మాదం ఏమైనా ఉన్నదంటే అయిపోయినట్టే, అప్పాదని గేల వేసినట్టు ఉంటారు. లోకం కాదండి, రకరకాలుగా ఉంటారు. ఏదో నీ గురించి ఎవరో దేవుని వాక్యం వల్ల మారాలంటే ఎవరో ఎలాగ ఉన్నారని అన్ని లోపల ఊహించుకొని వాళ్ళ అనుకుంటే నీ ఊహల ద్వారానే అపవాది ఏం చేస్తుంది? రా బయటికి, అయితే రా బయటికి, కదిలిరా, ఎర్రజెండ పట్టుకొని కదిలిరా. అప్పుడు కదలబడితే లాస్ట్కి దేవుడు అంటాడు, అనుభవించి తప్పిపోయిన వారందరూ ఏం చేస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక ముగించేస్తున్నాడు. అరవచ్చే దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, మరలా వేయచ్చు. అలవాటైపోయింది సిలువ వేయటం. ఎవరిని అంటే సిలువ వేసేవారు అంటే సిలువ వేయడం అంటే ఏంటి? సిలువ వేస్తున్నారంటే రక్తాన్ని చిందిస్తున్నారు, రక్తానికి బాధ కలిగిస్తున్నారు, రక్తం బయటికి రప్పిస్తున్నారు. రక్తం బయటికి రాకుండగానే తడిగుడ్డతో అన్నం చూడండి, ఎందుక తడిగుడ్డతో చంపేయడం. లోపలే అవతల వారు టెన్షన్, ఆ రక్తాన్ని మరిగిపోయే, ఆ రక్తం అరించిపోయేలాగా చేయటం. నిజంగా దేవునికి కూడా మనలాంటి రక్తం ఉంటే ఎంత మరిగిపోవాలి, మరెంత కృంగిపోవాలి, ఏమైపోవాలో చెప్పండి. నీకు రక్తం పెట్టినందుకే నువ్వు కుదురుంటలేదు, తిరగంటలేదు. దేవుడు ఏమైపోవాలండి. అందుకనే బైబిల్లో ఉన్న మాటను జాన్సన్ గారు దేవుడు ఆత్మ గనుక అని చెప్పారు. ఆత్మ గనుక ఎన్ని ఎలా తట్టుకోగలుగుతుందంటే ఆత్మ గనుక అని చెప్పాడు ఆయన. మహాజ్ఞాని ఆత్మ గనుక ఇవన్నీ మోస్తున్నాడు, భరిస్తున్నాడు, ఇవన్నీ సహించుకోగలడు.
ఆత్మ అయినటువంటి దేవుడు మన ఆత్మలకు బోధించి మన ఆత్మను నిలబెట్టగాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన వారు మరలా సిలువేస్తున్నారంటే ఏ జ్ఞానం తెలిసి నువ్వు తప్పిపోతున్నావు? బాటంగా ఆయన అవమానపరుస్తున్నారు అంటే సిలువ వేస్తున్నారు, అవమానపరుస్తున్నారంటే రక్తాపరాధులు. ఎవరు? ఇది బాప్తిసం పొంది సంఘానికి వచ్చి స్థిరత్వంగా లేకుండా తప్పిపోయిన వారు, నటించేవారు, వేషధారణగా ఉన్నవారు, ఇష్టం లేకుండా ఉన్నవారు, వీళ్ళంతా ఏమైంది? అలాంటి వారట రక్తాపరాధులు. ఎవరి విషయంలో? మా యేసుప్రభు ఎప్పుడు మేము చంపామా, బల్లితో పొడిచామా, కొరడాలతో కొట్టామా అని కొట్టాము. ఇక ఆ రక్తాన్ని మేమేం చూసేవాటండి. ఆ రక్త విషయంలో నిబంధన చేశాడు. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. ఇది రక్తం, నిబంధన రక్తం. నీకు ద్రాక్షారసంగా ఇస్తున్నది నిబంధన రక్తం. ఈ ద్రాక్షారసంగా ఇస్తున్న నిబంధన రక్తం విషయమే నా రక్తం చెల్లింపబడి ఆల్రెడీ మొదటి శతాబ్దంలో కాచేశాను. అయినా సరే ఆ రక్తం విషయంలో మీరు తేడా వస్తే మరలా మీరు రక్తాపరాధులు అయిపోతారు. స్థిరంగా ఉన్నారో క్షమిస్తాను, స్థిరంగా లేకపోతే క్షమాపణ ఉండదు. అసలు యేసు రక్తం ఏం చేస్తుందన్నావు? ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసేస్తుంది అనే ఒక మాట చదువుకున్నాం, కానీ స్థిరంగా లేకపోతే మరలా నిన్ను ఏం చేస్తుంది? రక్తాపరాధిగా చేసేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. యేసుప్రభు నమ్మేశానండి, బాప్తిస్మం నా పాపాలన్నీ కడిగేసానండి, పరిశుద్ధిని అయిపోయాను. ఇంకా నేను ఎప్పుడో ప్రభుని నమ్మేసుకున్నాను. ఇంక నేను పరిశుద్ధిని, నేనేమి ఏం కాదని మంచోని అయిపోయి నీతి మంత్రాలనండి నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకుంటున్నా నీవు ఎంత పరిశుద్ధంగా ఉన్నా తప్పుపోలేదా? మాటలో తప్పుపోలేదా? అబద్ధంలో తప్పుపోలేదా? చూపులో తప్పుపోలేదా? ఆలోచనలో తప్పుపోలేదా? నడవడికలో తప్పుపోలేదా? ఎవరిలో ఏదో కాదు ఏదో చేయలేదని తప్పుకోలేదా? ఎవరి మీద నేరం వేసి నువ్వు తప్పుకోలేదా? ఇన్ని ఉన్నాయి. అన్ని విషయాలు మరలా ఏం చేస్తున్నారు? మరలా పాపం చేస్తూనే ఉన్నాం. మనం ఎంత పాపం చేసినా దేవుని వాక్యానికి, ఆయన మాటలకు విధేయులుగా ఉంటేనే క్షమాపణ. తప్పిపోతే మాత్రం క్షమాపణ. తప్పిపోయిన వారు యుగ సంబంధమైన ఇంత మహా ఔన్నత్యం ఉందని చెప్పినప్పుడు ఎంత స్టాండర్డ్గా ఉండాలండి మనిషి భూమి మీద, క్రీస్తు అడుగు జాడల్లో. మరలా తప్పిపోతున్నావు అంటే నువ్వు ఏం వేసినట్టు అని చెప్పాడైనా? సిలువ వేస్తున్నావు. నేను చిలివేయలేదని అనుకోలేదు. నా యేసు ప్రభుని చిలివేసేసారో అని ఏడుస్తున్నారు. ఇప్పుడు 30 రోజులు అయిపోయింది. ఆ ఏడిసే వాళ్ళు అలా ఏడిపించి వాళ్ళ చేత చిలివేస్తుంది. మళ్ళా నెలాక మళ్ళీ 5వ తారీఖు రాకపోతే క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాకా వాళ్ళు చిలివి వేసారు, వీళ్ళు చిలివి వేసారు, దుర్మార్గులు అలాగే వేసారు అని అతను చెప్తాడు, వీళ్ళు ఏడిస్తారు, వాళ్ళు ఏడిస్తారు. అసలు సిలువ మరలా ఏంటుంది నీ చేత అపవాది, అది తెలుసుకోవట్లేదు వెనకుండి. అది ఎవరికి అర్థం కాకుండా, కనబడకుండా తడిగుడ్డతో నీ గొంతుకుని ఏం చేస్తుంది? నీ కుత్తికుని తెగ నరుగుతుంది తడిగుడ్డతో. అది కనపడలేదు. అది పొడిగుడ్డతో కనపడేవాడిని చూపిస్తుంది మనకి సీరియాల్లో, సినిమాల్లో. కనపడకుండా రహస్య గూఢచారి ఎలా మనల్ని చంపేస్తుందో అది బైబిల్లో దేవుడు చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని విని అర్థం చేసుకుంది. భవిష్యత్తు మీ చేతిలో ఉంది. తమ విషయంలో అన్నాడు ఆయన. ఏమన్నాడండి? తమ అంటే నా విషయంలో నేను చూసుకున్నా, నీ వరకు నువ్వు పరిశోధన, ఎవరికో విజ్ఞతకు వారికి విడిచిపెట్టేశారు. మీ విషయంలో మీరు లేకపోతే ఏమంటాం? నేనే ప్రభువా. సుశీల్ ఏమన్నాడు? నేనంటే సందర్లో ఇసుకరేతి యుధ కూడా ఏమన్నాడు? మాటలో వచ్చి నేను ఎప్పుడైనా అన్నానా? నువ్వు ఎప్పుడు అనవులే. కోడి మీద అన్ను, కుక్క మీద అన్ను, ఏమన్నా ఎప్పుడు అనుకున్నావు? నేను ఎప్పుడన్నా అనుమతికి అవతరాడు ఏముంటుందా? ఆవిడకి అర్థమైపోయి సిగ్నల్ స్మూత్ తిరుగుతుందా? నువ్వు ఎప్పుడు అనవు, నువ్వు ఎప్పుడు ఏం చేయను. యేసుక్రీస్తు మూర్తి చెప్పలేదు కానీ అవును నువ్వేనాయన, నువ్వు చేయవలసిన పని త్వరగా. అందరూ అంటున్నారే నేనా అంటే ఆయన తెలియదా? ఆయన ఒకటే ఖచ్చితంగా చెప్పగలరు, మనమే ఖచ్చితంగా చెప్పలేము. మన మంచోళ్ళు కాబట్టి చెడ్డవాడు అని మనం క్లారిటీగా చెప్పలేము.
కాబట్టి నేను సిలివేశానంటే మీరు సిలువ వేసిన లిస్టులో, అందుకని యేసుని మీరే చంపారు అన్నాడు పేతురు గారి ప్రసంగంలో. అక్కడేనండి అడిగిపోయారు బాబోయ్. కొంతమంది అర్థమైనట్టు వారు మార్పు చెందారు. మీరు సిలువ వేసినటువంటి ఈ ప్రభుని క్రీస్తుని ఆయన తిరిగి లేపాడు, క్రీస్తుగా బ్రతికించాడు చెప్పాడు. నిజంగా జీవాధిపతిని చంపారు. మేమేమని చెప్పాము? మేము చంపల లిస్టులో లేవు. ఉన్నవారు ఉన్నారు, ఉండకపోయినా ఆ జాతి నుంచి వచ్చారు, మీ మీద పడుతుంది. మరి ఆ మీద అయితే ఉంటే ఉండొచ్చు. మరి యేసుప్రభుని అనుకున్నాం, బాప్తిసం పొందేసాం. మన మీద మనం సిలివేటి అంటే మాకు రక్తదోషం ఏంటి? మాకు ఆ దోషం ఈ దోషం అన్ని దోషాలు ఉన్నాయి, కానీ ఈ రక్తదోషం ఉన్నదని ఏం తెలియలేదే మాకు. ఒకప్పుడు ఆ దోషం ఉన్నదని అక్కడికి వెళ్ళాం, ఈ దోషం ఉన్నదని ఇక్కడికి వెళ్ళాం, అన్ని ఊళ్ళు తిరిగాం, కానీ ఈ రక్తదోషం ఉన్నదని మాత్రం మేము ఎవరిని చంపలేదు, ఎవరు పీకి పెట్టి పెసలేదండి. మీ వరం రక్తం కారుస్తారని ప్రవచనాలు ఉన్నాయి. వచ్చాడు, కార్చాడు, వెళ్ళాడు. రేటిని పరిస్థితి ప్రార్థన చేసుకున్నారు. వచ్చేవారు మరిన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. 26 లేఖనాల పరిశోధన కార్యక్రమం మనకు ఉంది. మీరందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకోండి. వచ్చేవారు మరిన్ని విషయాలు సమయం ఎక్కువ. ప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో అమూల్యమైన మాటల ద్వారా మేము ఆదరించబడిన వాస్తవాలు, కానీ వాస్తవాన్ని స్వీకరించిన లోకంగా ఉందని, నేను నమ్మేవని, మారు మనసు పొందామని, బాప్తీసం తీసుకున్నామని అనుకుని విధములో మనుషులు తమ మనస్తత్వాలను సరి చేసుకుని పర్వాలేదులే అనుకుంటున్నారు. అయినా తప్పిపోతున్నారు. ఎలాగైనా లోకం పరలోకం ఉండదు, ఎలాగైనా మాకు దేవుడు ఉన్నదే. ఇక్కడ కొద్దిపాటు మనుషుల మధ్య నువ్వు నిలబడలేకపోతే యావత్తు లోకంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వసించినటువంటి వారి మధ్య నేను ఎలా పెడతాను? నువ్వు ఎలా చేర్చబడతావు ఆ లోకానికి? ఇక్కడే నీవు స్థిరత్వం లేక నువ్వు అటు ఇటు నువ్వు ఇది చేస్తున్నావు అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నీకు తెలుస్తారని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ సత్యాన్ని, జ్ఞానాన్ని కాదంటే నేనేమవుతాను అని మనుషుల మాటలు, కల్పన కథలకు, శరీర సంబంధమైన కొన్ని బాధలకు లొంగుపాకంట ఉండే సహాయం నీ పిల్లలకి దయచేసి మరలా మరిన్ని విషయాలు మరొక వారం వినడానికి మాకు అవకాశం, జ్ఞానము దయచేసి మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా